రేపటి కోసం ఆ రోజు మేము చేసుకున్న నైట్ ప్రెప్ చూపించేస్తాను. అంటే చాలా దినాల నుంచి వద్దు వద్దు మంచిదానిలాగే ఉందాము, ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుని ఆపే విషయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు అదే అబ్బా నాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అనేసి నాకు ప్రతి రోజు మెయిల్స్ డిఎమ్స్ వస్తానే ఉంటాయి. అది ఎట్లుంటదిరా అంటే నాకు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేయాలనిపిస్తుంది, సో నేను కూడా మీలాగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమే కావాలని అడుగుతారు. ఇంకొంతమంది నాకు పిల్లలు పుట్టినారు, ఇప్పుడు డబ్బులు సరిపోవట్లేదు, సో నాకు సాఫ్ట్వేర్ జాబే కావాలి మీలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. అసలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని పక్కన పెడితే జాబ్ దొరకడం చాలా కష్టము. ఎప్పుడైనా కూడా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి అబ్బా జాబ్ లైఫ్ ఎట్లుంటదా అని. ఎక్స్పీరియన్స్ వాళ్ళు జాబ్ చేంజ్ కోసం చూస్తా ఉంటే స్కిల్స్ చూస్తారు, ఇంకా కెరీర్ గ్యాప్ ఏమైనా ఉందా అని చూస్తారు. ఇంకా ఫ్రెషర్స్ కి అయితే అస్సలు చెప్పలేము, ఒక కంపెనీ ఒక రూల్స్ పెడుతుంది. కొన్ని కంపెనీలో అయితే 10th క్లాస్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. చెప్పుకుంటా పోతే దండిగా ఉంటాయి. మీకు జెన్యూన్ గా స్కిల్ ఉంది, జాబ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ కరెక్ట్ గా ఉండాలి. జాబ్ పోర్టల్ లో టైం స్పెండ్ చేయాలి కానీ సోషల్ మీడియాలో కాదు. ఫస్ట్ అయితే మీ క్వాలిఫికేషన్ ఇంకా స్కిల్స్ బేస్ చేసి మార్కెట్ ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి కావాలి అనుకుంటే జాబ్ రాదు, జాబ్ కి మనం కావాలి, మనలో స్కిల్స్ ఉన్నాయి దానికి సరిపోయేలాగా అనుకుంటే మనకు వస్తుంది జాబ్. అయితే